వాడు సర్పంచి బోయిని పెద్ద అంజలాయన్. నేను మొన్న జరిగిన విషయము ఏమిటంటే, చిన్ జయరాం నాయకుని తాండా రోడ్డు వేయనీకి ఎమ్మెల్యే సార్ వచ్చిండు. ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు ఆయన నన్ను పిలిచిపించిండు. నన్ను పిలిపిస్తే నేను పోయి దాన్ని ఏమి చేసినంటే, సరే సార్ వచ్చిండని ఒకటి శాల్వా కప్పినాను అనుకో. శాల్వా కప్పితే ఆయన ఏం చేసిండు, సర్పంచ్ అనుకొని ఆయన కూడా ఒక శాల్వా కప్పిండు. ఫస్ట్ కప్పిన తర్వాత రెండవ తెల్ల శాల్వా తెచ్చి నా మెడలో వేసిండ్రు. అంతకు ఫస్ట్ సారి నా మెడలో ఈడ దండ వేసినప్పుడే ఆడ ముందల ఫోటో కొట్టేటాయనని కరెక్ట్ పెట్టినారు. ఆ విషయం నాకు తెలియదు. నాకు తెలియపోయే వరకల్లా నేనేం చేసినంటే, తెల్ల శాల్వా వేసే వరకల్లా నా పెయి మీద శిరశిడ అన్నట్లని శాల్వాని మాత్రం గుంజి పారేసిన. ఇదేమిటి సారు, ఈ శాల్వా ఫస్ట్ది కరెక్టే, కానీ రెండవ శాల్వా ఎక్కడిది సార్, దాన్ని నేను ఒప్పనని ఆ శాల్వాని గుంజి పారేసిన. ఆ శాల్వాని గుంజి పారేసిందంటే సార్ ఏమన్నాడు, అట్లా కాదు సర్పంచ్ సాబ్, ఇది ఒకటి ఏంటంటే, ఈ జయరాం నాయకుని తాండ గురించి, రోడ్డు గురించి నేను ఇది కప్పిన కానీ నా పార్టీ గురించి కప్పలేను అని ఆయన ఒకటి నాతోని గట్టిగా మాట్లాడిండు. మాట్లాడలేకాలంటే నేనేమన్నా అంటే, రోడ్డు గురించి నీకు విషయం సార్, నాకు అది ఆలోచన లేకుంటుంది, ఇది శాల్వా నాకు అవసరం లేదు, నేను వల్ల అంటే నేను ఆ శాల్వాని దండని ఫస్ట్ కప్పిన శాల్వాని 2 శాల్వాలు ఒక దండని 3 తీసి ఆడ పక్క కాన్ని వేసి నా ఇంటికి నేను వెళ్ళిచ్చిన. ఇంతేనే నా ఆలోచన. కానీ నేను మాత్రము టీఆర్ఎస్ పార్టీలో నా ఎంబడి 1200 చిల్లర మంది నా అనుకున్నారు. ఇంతమంది మెజారిటీతో నేను వచ్చినందుకు నేను ఈ పార్టీని విడలేను, ఇంకో పార్టీకి నేను చేరలేను. బీఆర్ఎస్ పార్టీని నేను విడలేను, టీఆర్ఎస్ పార్టీని నేను ఎప్పుడూ ఆ పార్టీలో ఉండి మన ఊరికి, మన ప్రజల సేవ కోసం నేను చేరుకున్నాను. నేను ఈ పార్టీని ఇడవను, ఇంకో పక్క పార్టీలో చేరను. మీకు ప్రతి మనిషి ఏ రాత్రి వచ్చినా పగులు వచ్చినా మీకు అందరికీ అందుబాటులో నేనుండి, మీకు ఎవరికి ఏం పని కావాలంటే నేను సరి చేసే బాధ్యత నాది.